హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు ఎస్ఎంబి కిచెన్. నేను ఈరోజు చేసే రెసిపీ గోంగూర చికెన్. పదార్థాలు: నేను పచ్చిమిర్చి తీసుకున్నానండి, ఒక అర్ధసేరు పచ్చిమిర్చి, ఒక పెద్ద ఆనియన్ కట్ చేసుకున్నాను, 1 టమాటో కట్ చేసుకున్నాను, తర్వాత సన్నగా తరిగిన ఆనియన్, మెంతం కూర, పుదీనా, పావు కేజీ చికెన్ కట్ చేసి నీట్గా క్లీన్ చేసి కడిగి కొంచెం ఒక ఆనియన్ కట్ చేసి వేసుకున్నాను. నేను దీంట్లో ఉప్పు, ధనియాల పౌడరు, అల్లం వెల్లుల్లి పేస్టు, కస్తూరి మేథి, పసుపు, ఆయిల్. ప్రాసెస్లోకి చేసి కుక్కర్ పెట్టుకోవాలి. కుక్కర్ పెట్టుకొని అందులో ఫస్ట్ పచ్చిమిర్చి, టమాటో, ఆనియన్ వేసుకోవాలి. వేసిన తర్వాత దీంట్లో కొంచెము పసుపు వేసుకోవాలి. తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసి కొద్దిగా దీనికి మనము మగ్గనిద్దాం. లో ఫ్లేమ్లో కొద్దిసేపు మగ్గనిద్దాం. దీన్ని కొంచెం కలపాలి. ఈ మిశ్రమాన్ని కలిపి దీనిలో కొద్దిగా కస్తూరి మేథి వేద్దాము. వేసి ఇప్పుడు గోంగూర, ఒక కట్ట గోంగూర నేను వలిచి కడిగి పెట్టినాను, దీనిలో వేసేద్దాము. వేసిన తర్వాత కొంచెము వాటర్ యాడ్ చేద్దాం. వాటర్ యాడ్ చేసి కుక్కర్కి 2 విజిల్స్ రానిద్దాం. 2 విజిల్స్ తర్వాత గోంగూర పచ్చిమిర్చి బాగా ఉడికిందండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి వేరే సపరేట్ గిన్నె పెట్టుకొని మనము అందులో ఆయిల్ వేసుకోవాలండి. కొంచెం ఒక పెద్ద 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఇక్కడ వేసిన తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత దాంట్లో మనము సన్నగా తరిగిన ఆనియన్స్ దీంట్లో వేయాలి. వేసి కలపాలండి. ఇవి బ్రౌన్ కలర్ రావాలన్నమాట. ఆనియన్ బ్రౌన్ కలర్ అయిన తర్వాత ఇందులో కొంచెం పుదీనా, మెంతం కూర వేసి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలండి. తర్వాత కొద్దిగా పసుపు, తర్వాత తగినంత ఉప్పు వేసి కొద్దిగా కస్తూరి మేథి వేయాలి. పెట్టిన చికెన్ ఇందులో కలపాలి. చికెన్ వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. దీనిలో ఇప్పుడే మనము నీళ్లు పోయకూడదు అన్నమాట. దీనిలోనే నీళ్ళు ఉడతాయి కొన్ని, అంతవరకు లో ఫ్లేమ్లో దీన్ని ఉడికించుకోవాలి. చికెన్ ఉడికేలోపు మనం కొద్దిగా ఉప్పు వేసుకొని దీంట్లో గోంగూర రాముదాం. గోంగూర మెత్తగా ఎనిపినాము. నీళ్ళు అయిపోయినాయండి. అప్పుడు కొద్దిగా ఒక 1/2 గ్లాస్ నీళ్ళు పోసాను దీంట్లో నేను. ఇప్పుడు బాగా ఉడకనివ్వాలి. చికెన్ బాగా ఉడికిందండి, చూడండి. దీంట్లోకి మనము ఈ రామిన గోంగూర కలిపేయాలి. ఇదిగోండి ఇలాగా. చూడండి ఎంత టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా. గోంగూర చికెన్, వేడి వేడి గోంగూర చికెన్ తయారైందండి. చూడండి చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.